ఇప్పుడు ఏంటి సీన్ ఏమంటున్నాడు, నువ్వేమంటున్నావు? మన ఇంటికి అలా ఉందా ప్రశాంతంగానే? మీ ఆయన టీ తాగేసి వెళ్ళేటప్పుడు ఏంటి అంటున్నాడా? ఏంటి ఏమంటే అన్నావు కదా, ఈ జనంలో కాకుండా. నేనా? ఎలాగా? నేను మళ్ళీ జన్మలో బేపనోరు కింద పుట్టినా? బేపనోళ్ళు ఏమన్నా ఖచ్చితంగా ఉంటున్నారండి? వాళ్ళు ఇలాగే ఉంటున్నారు. ఇగో మన పక్కన ఉన్నారు కదా బేమలో, పాట ఉండదు, పద్యం ఉండదు, దెయ్యాల్లాగా ఉంటారు. అందరూ అలా ఉంటారు. బేమలు ఎంత బాగుంటారో, మంచిగా పాటలు నింపుతాయి. లలిత సారు నింపిస్తుంది కొంతమంది బ్రాహ్మణ దగ్గర. అది ఇవాళ ఉండు సంకట చేస్తున్నా. ఇవాళ ఏంటి సంకటహరణ. ఈవేళ నేను సంగటి చేసుకుంటున్నా, రాగి సంగటి చేసుకుంటున్నాను. నేను మొలకొచ్చిన రాగి పిండిని సంకట చేసుకుంటున్నాను. అది ఒకసారి అందరికీ వచ్చి, కానీ అందరికీ వచ్చి నేను మా వారుండగా చేపల పులుసులని మాంసం పులుసులు వండినప్పుడు చేసి పెట్టేదాన్ని. నేనైతే గుత్తొంకాయ సాంబారు, నాకైతే గుత్తొంకాయ సాంబారు. ఈవేళ అయితే గుత్తొంకాయ సాంబారు ఏమీ లేవు. గుత్తొంకాయ పులుసు కానీ ఇలాంటి పులుసులు ఉండాలన్నమాట సంగటకి. ఇదిగో నేను వండుకున్నానంటే ఒక 2 దోసకాయలు చిన్న పిందులు వండితే ఇంకా మిగిలిపోయింది. ఈవేళ సంకట్లో వేసి తినేస్తా. పచ్చడా నంచుకోవచ్చు అనుకోండి. రోటి పచ్చళ్ళు ఉన్నాయి, కొబ్బరి పచ్చడి, బచ్చల కూర పచ్చడి, ఇలాగా ఈ పచ్చడ పెరుగు ఇవి వేసుకుని ఈ సంకట నంచుకుని తినేస్తారన్నమాట. నీసులు తినేవాళ్ళు చేపల పులుసు కానీ మాంసం పులుసులు కానీ పెట్టుకుంటారు. చాలా రుచిగా ఉంది అంటారు. నేను ఇవరకు తినేదాన్ని నుండి ఆ రుచులు తెలిసి ఈ రుచులు తెలిసి ఇప్పుడు మనం 30-40 సంవత్సరాల నుంచి నీసులు ముట్టుకుంటలేదు. విరక్తి వచ్చి, ఏదో భక్తి గురించి కాదు, ఏమీ కాదు, అటువంటి విరక్తి. ఇప్పుడు ఏమన్నా నోట్లో పెట్టినా అసలు మనసు బాగోదు. అందుకని ఇంక మానేసాను. గుడ్డు కూడా మానేసాను. దా రక్కాయ అందరికీ వచ్చారు. తడబట్టలు ఉంటాయి నాకు. ఎక్కడ మంగళవారం ముందు వెళ్ళిపోయి నా సంకట ఇలా తిప్పేయాలన్నమాట. దాకల్లో కొండల్లో తిప్పుకుంటే ఇంకా రుచిగా ఉంటుంది. కుక్కర్ మూత పెట్టలేదే, ఉడకబెట్టేసి నీళ్ళల్లో 4 గింజలు బియ్యం ఎక్కువ వేయకూడదు. ఇది 4 గింజలు అంటే 4 గింజలు. ఆ ఎసం మరుగుతూ అంటే ఈ సంకట ఇలా తయారు చేసుకోవాలన్నమాట. ఇది నాకు ఎప్పటి నుంచో వచ్చు. మా పిల్లోడికి రాజుగారికి అప్పుడప్పుడు నెలకు 1 సారి 2 సార్లు అలా ఉండేదాన్ని. ఏమన్నా మంచి కూరలు వండినప్పుడు గుత్తొంకాయ పులుసు కానీ సాంబార్ కానీ ఆలుగు బియ్యి కానీ. నేను తినకుండా అంటున్నాడు కదా మీ ఆయన. ఇది మొలకొచ్చి ఎండబెట్టాను కదా ఆ పిండి. ఇదేమో పన్నా పిండి జావా ఉంది అని కాసుకున్నాము. టిఫిన్ కింద ఇది జావా, ఇది భోజనం కింద చూపిస్తున్నావా? ఇదిగో సంకట తింటే ఉంటుంది, అలా ఉంటుంది. డ్యాన్స్ ఎక్కింది బాబా, డ్యాన్స్ ఎక్కింది. మన జబ్బులకి అసలు ఎవడన్నా ఇలా లిగుతాడేంటి? నేను ఎందుకు వేస్తున్నాను? దేవుడి దయ్యా, సూర్యుడు నమస్కారాలు దయ్యా, సూర్యుడి దయ్యా. అందుకే ఇలా ఉన్నాను. నా జబ్బులకి రోజు హాస్పిటల్లో ఉండాలి. అది మనం చేసుకుంటే కొన్ని ఇలా ఉంటాయి అన్నమాట. ఇలా కొబ్బేసుకుని ఎంతో మంది ఉన్నోళ్ళకి చెయ్యి అబ్బా పోటీ వచ్చా అంత కలపాలంటే కదా. అదండి సంకట అయిపోయిందా? మనం ఇద్దరం అది తాగుతాం. అంత బలంగా ఉంటాం మరి తాగితే. లైటింగ్గానే నేనేమో కరెంట్ అయిపోయింది. లైట్లు తీసేస్తానండి. మన లైట్లు తీసేస్తే వెలుగదు. ఎంత ఉందో సూర్యుడు అంతా మన ఇంట్లోనే ఉంటాడు. సంకట రాగి సంగడ వేళ వినాయకుడు చతుర్దశి